ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. భరత్, ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? పాపని చంద్రికని ఎవరో తీసుకెళ్లారంట్రా. ఏమంటున్నావురా? చంద్రికను తీసుకుని వెళ్ళడం ఏంటి? ఎవరు? ఏమో, అదే అర్థం కావట్లేదు. నీరజ, వాళ్ళెవరో ఏంటో చూసావా? ఎవరో తెలియదు. గ్రీన్ కలర్ కార్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. వెహికల్ నంబర్ ఏమైనా గుర్తుందా? నేను చూసేసరికి చంద్రికని కారు ఎక్కిస్తుంటే కంగారు పడిపోయి కారు వెనక పరిగెత్తాను కానీ చూడలేదు. అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది. నాకున్న అడ్డు తొలగిపోయింది. ఇంకా భరత్కి నాకు మధ్య ఎవ్వరూ లేరు. భరత్, ఇంటి సీసీటీవీ ఫుటేజ్ తీ. కార్ నెంబర్ దొరికితే వాళ్ళని ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది. లేదురా, మొన్ననే హార్డ్ డిస్క్ ప్రాబ్లం వస్తే రిపేర్కి పంపించాను. వాడు ఇంతవరకు ఇవ్వలేదు. ముందు పోలీస్ కేసు పెడదాం పదా. వాళ్ళైతే ఏదోలా కనిపెడతారు. తను గ్రీన్ కార్ అంటుంది కదా, ఈ స్ట్రీట్లో ఏదైనా గ్రీన్ కార్ పాస్ అయిందేమో. వేరే ఏదైనా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయితే కనిపెడతారు. అసలు చంద్రికని పాపతో సహా తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుందిరా? ఈ పని ఎవరు చేసుంటారు? భరత్, నీకు చంద్రికకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఇదిగో ఇది. చెప్పు, ఇది నీ పనేనా? భరత్ గారు, నేనా? అరే, నేనెందుకు చంద్రికను అలా తీసుకుని వెళ్తాను? నాకేం అవసరం అండి? మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు. నీకే అవసరం. ఎందుకంటే నీకు చంద్రిక అంటే పడదు. నాకా? నాకు పడదా? ఎందుకండి? ఏయ్, డ్రామాలు ఆడుకో. అసలు నేను చంద్రికని ఎందుకు తీసుకుని వెళ్తాను? నాకు చంద్రికకి ఏంటి శత్రుత్వం? చెప్పండి. ఎందుకంటే నువ్వు నన్ను... భరత్, నిజంగానే రుద్రానికి గతం గుర్తులేదు కాబట్టి రుద్రాని పనిచేసే ఛాన్స్ లేదు. మనిషి ఒక చోట, అనుమానం ఇంకో చోట ఉండకూడదు. భరత్, మనం ఇంకా లేట్ చేయడం మంచిది కాదు. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు. మనం ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత త్వరగా చంద్రికని పాపని కనిపెట్టొచ్చు. రే, ఇంత ఎర్లీ మార్నింగ్ తీసుకుని వెళ్లారంటే ఎవరో ప్లాన్ చేసి ఈ పని చేసి ఉంటారు. గుర్తొచ్చింది. నిన్నెవడో మన ఇంటి ముందు తిరగడం చూశాను. నీరజ్ గారు, మీరు అడిగారు గుర్తుందా? ఎవరితో మాట్లాడుతున్నానంటే ఎవరో అడ్రస్ కోసం వచ్చి మర్చిపోయానన్నాడు. అవును బాబు, నిజమే. భరత్, మనం టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం పదా. పదండి. భగవంతుడా, ఏమిటిది? నా కొడుకు కోడలు కాస్త సంతోషంగా ఉన్నారు అనుకునేసరికి ఏదో ఒక ఉపద్రవం ముంచుకొని వస్తోంది. నా కోడల్ని, మనవరాల్ని క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రి.
పడినది పాడు కన్ను అదని చిచ్చే పెట్టి పోతాదే చెమటలు పట్టిస్త జీవపోతావు మేడం భుజమా భుజమా నా పాపనివ్వు. అసలు మీరు మనుషులా పశువులా? చిన్నపిల్లని ఇలా గాల్లోకి ఎగిరేస్తారా? పాపకి ఏమైనా అయితే ఏం కాచినమ్మా? రేయ్, అసలు ఎవర్రా మీరంతా? అసలు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? మీకేమైనా పిచ్చా? ఎత్తుకు రావడం ఏందమ్మా? మీ ఇంటికి మిమ్మల్ని తోలుకు రావడం ఎత్తుకు రావడం ఎట్టా అవుతుందమ్మా? ఏంటి మా ఇల్లా? ఆ, ఏంటి పిచ్చి పట్టిందా? మా ఇల్లేంటి తమాషాగా ఉందా? నువ్వే నన్ను ఎత్తుకొచ్చావు. నిన్ను మర్యాదగా నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే దింపేయండి, లేదంటే అందరినీ చంపేస్తాను. జాగ్రత్త. ఆపండి. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? సీమ కోడలు అనిపించినావమ్మా. ఇట్ట కాలు పెట్టగానే కత్తి పట్టినావు. రేయ్, చూసినారా? Shut up! ఇక మీ విక్కిల్ నవ్వులన్నీ ఆపి మర్యాదగా నన్ను మా ఇంటి దగ్గర దించండి, లేదంటే నిజంగా మీ రక్తం కళ్ళ చూస్తాను. అమ్మా, ఆ కత్తి బిడ్డకి తగులుతాదమ్మా. ఆ బిడ్డని టచ్ చెయ్యి. ఏయ్, వద్దు, నా దగ్గరికి రావద్దు. వస్తే చంపేస్తాను. నా మాటినమ్మా. ఆ రేయ్. బిడ్డని రేయ్, ఇంటి కోడలు పట్టాల్సింది కత్తి కాదు, పచ్చ తోరణం పట్టాల. కత్తి కింద పడి. ఏంటి ఇంటి కోడలా? నేను మీ ఇంటి కోడల్ని కాదు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నాకంతా తెలుసు. నువ్వేం చెప్పబడ్లా? సంబంధం చూసి పెండ్లి చేసుకోమని చెప్తే నా కొడుకు పీటల మీద నుంచి ఉరికిపోయి నిన్ను పెండ్లి చేసుకొని దేశం దాటిపోయినాడు. ఆ దినం పోయినోళ్ళు ఈ నాన్నలకొచ్చి ఇంటికి రాకుండా ఏడ్నో ఉంటేరే. మొత్తమ్మ పానం మీదకొచ్చిందని తెలిసినా రాకపోతే ఏం చేయాలా? అందుకే ఎత్తుకొచ్చినాం. అరిసింది చాలు. ఆ బిడ్డ నాకిచ్చి పోయి అత్తమ్మని పలకరించో. ఓ ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా నీకు? రాయ్, నాకు మీకు ఏ సంబంధం లేదు. నేను మీ ఇంటి కోడల్ని కాదు. నన్ను మీ కోడలన్నా నా బిడ్డ దగ్గరకు వచ్చినా సరే ఊరుకొని చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. చేసుకోండి. రేయ్, వద్దు, నా దగ్గరికి రావద్దు. వస్తే కనుక చంపేస్తాను. రావద్దంటున్నాను కదా. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఏందమ్మీ
నరుకుతావా? నరుకో. తులసి ఎల్లో. అమ్మగారు అమ్మగారు భరత్, థ్యాంక్స్ రా. రే అసలేంట్రా ఇది? నేనే కష్టాల్లో ఉన్నాను అనుకుంటే నీకు నాకంటే పెద్ద కష్టం వచ్చింది. పాపని చంద్రికని తీసుకుని వెళ్ళడం ఏంటి? అదేరా, ఏం అర్థం కావట్లేదు. ఇది ఎవరు చేశారో కూడా తెలియట్లేదు. పోలీసులు చూస్తామన్నారుగా, వెయిట్ చేద్దాం. పూర్తిగా పోలీసుల మీద వదిలేయలేంరా. ఎందుకంటే వాళ్ళకి వర్క్లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఈలోగా మన ప్రయత్నం మనం చేయాలి. ప్రొఫెషనల్గా నీకు కానీ చంద్రికకు కానీ శత్రువులు ఎవరైనా ఉన్నారేమో అని ఆలోచించు. ప్రొఫెషనల్గా ఎవరూ లేరు. ఉంటే నాకు శత్రువులు ఉండొచ్చు కానీ చంద్రికకు ఎవరు ఉండరు. ఇది బాగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పక్కా ప్లాన్ చేసి ఎవరో తనని తీసుకుని వెళ్ళిపోయారు భరత్. అటు చూస్తే ఆ ఏజెంట్ ఇంతవరకు ఎవ్వరిని చూడలేదు. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి చూపించి మా అమ్మా నాన్నల్ని నమ్మించలేను. ఇటు చూస్తే నీ పరిస్థితి ఇలా అయింది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఇదిగోరా, ఆ ఏజెంట్ ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పండి సార్. మీరు అడిగినట్లు ఇక్కడ ఒక అమ్మాయి సెట్ అయింది. వాళ్ళకు కూడా 10 రోజులు ఊరికి రావడానికి పర్వాలేదంటున్నారు. అలాగా, వెరీ గుడ్. మీరు వస్తే ఆ అమ్మాయిని చూసి అడ్వాన్స్ ఇచ్చి రేపే తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, నా ఫ్రెండ్ కౌశిక్ వస్తాడు. ఓకే, అలాగే సార్. ఓకే ఓకే, బాయ్. కౌశిక్, ఒక గుడ్ న్యూస్. మనం వెతుకుతున్న అమ్మాయి దొరికిందంట. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పాపని చూసి వాళ్ళతో మాట్లాడి వెంటనే ఊరికి తీసుకెళ్ళిపో. రే, మరి నీ పరిస్థితి ఏంట్రా? చంద్రిక గురించి నేను ఎంక్వైరీ చేస్తాను లేరా. నువ్వేం భయపడాల్సింది లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో అన్ని వివరాలు తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళి ముందు మీ అమ్మగారిని కాపాడు. పాపం, ఆవిడ ఇప్పటికే దిగులతో మంచం పట్టారు. నువ్వు భార్య బిడ్డలతో కనిపిస్తే ఆరోగ్యంతో లేచి కూర్చుంటారు. వెళ్ళు. అది నాకు అర్థమైంది లేరా. కొత్త వాళ్ళని తీసుకొని ఎలా వెళ్ళి మేనేజ్ చేయాలనే కదా. నా పరిస్థితి బాగుంటే నేను తోడుగా వచ్చేవాడిరా. ముందు నువ్వు వెళ్ళు. ఈలోగా చంద్రిక దొరికితే నేనే మీ ఊరు వస్తాను. అదిగోరా, కారు వచ్చింది. నువ్వు బయలుదేరు. సరేరా, నేను బయలుదేరుతాను. చంద్రిక గురించి తెలియగానే నాకు ఫోన్ చేయి. సరేరా, సరే, బాయ్. బాయ్ రా. టేక్ కేర్. ఎవరు? తలుపు తీయండి. ఎవరు మిమ్మల్ని? తలుపు తీయండి. ఎవరు? మిమ్మల్ని. నా పాప ఎక్కడుంది? పాప, నా పాప ఎక్కడ? తలుపు తీయండి. లచ్చమ్మ, లచ్చమ్మ, ఇదిగో లచ్చమ్మ, ఇదిగో నీ మనవరాల్ని తీసుకొచ్చిన.
చూడు ఎట్టుండదు. అన్నీ నీ పొలికలే కనిపిస్తుంటాయా? నా మనవరాలా? ఆ, నీ మనవరాలే, నీ కొడుకు బిడ్డ. నీకు చూపిస్తానని మాటిచ్చున్నాను కదా, అందుకే తెప్పించి నీ ముందు పెట్టినా. ఇక తనివి తీరా చూసుకోమల్లా. ఇదిగో. వచ్చిండవా తల్లి? ఈ నాయనమ్మని చూడటానికి వచ్చిండవా? చూసినవరా అయ్యా, మనవరాల్ని చూడంగానే మగంలో ఎంత సంతోషంగా అనొస్తుందో. అందుకేరా అసలు కంటే వడ్డీ ముద్దంటారు. ఇక నీ పెండ్లానికి ఏమి కాదు, చక్కగా లేచి కూసుంటది చూడు. మా మందుల కంటే ఆవిడ మనవరాలు వచ్చి గొప్ప మెడిసిన్ ఇచ్చినట్టయింది. ఎలా రికవర్ అయ్యారు చూడండి. ఆవిడ మానసికంగా కృంగిపోయారు సార్. ఆవిడ మనసుకు నచ్చే పని చేశారు. ఎలా హ్యాపీగా ఉన్నారో చూడండి. ఏం లచ్చమ్మా, ఇప్పుడు సంతోషంగా ఉండదా? అయ్యా, మనవరాల్ని చూపించినావు, మరి కోడలి పిల్ల యాడ్నున్నదయ్యా? పట్నం పిల్ల కదా లచ్చమ్మ, ప్రయాణం చేసి అలసిపోయి ఉండాది, పడుకున్నాది. నిద్ర లేవంగానే వచ్చాదిలే. ఆ, దొరసాని కదా అలసిపోయినది. మరి కౌశికేడయ్యా? ఆడు కూడా పండుకున్నాడా ఏంది? ఆడు పని మీద పక్కురిగిపోయి ఉండాడులే. ఇప్పుడు ఆంతో ఎందుకో, మనవరాలి కోసం కలవరించినావు కదా, చూసుకో. అది కాదయ్యా, అన్నొక్కడిని పంపించినావా ఏంది? అదేం లేదులే, పక్కన మనుషులు పోయి ఉండారులే. ఎరా? అవునయ్యా, మనోళ్ళు 10 మంది తోడుగా పోయి ఉండారు. సార్, ఈవిడ పూర్తిగా కోలుకోవాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి సార్. ఈడ్నే ఉంటారు. యాడికి పోతారు? యాడికి పోయేదెలా? భరత్, వచ్చావా? నీ గురించే ఎదురు చూస్తున్నాను. ఏవైందిరా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చానమ్మా, వాళ్ళు వెతుకుతామంటున్నారు. ఈ స్ట్రీట్లో సీసీ కెమెరాలున్నాయేమో చూడమని చెప్పలేదా? షాప్స్ దగ్గర గాని, ఎవరైనా ఇళ్లలో ఫిక్స్ చేసిన కెమెరాల్లో గాని రికార్డ్ అయి ఉంటుంది కదా. అమ్మా, మనం అడగగానే వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదమ్మా. సీఎం మీటింగ్ ఉందని బందోబస్తుకి చాలామంది వెళ్ళారంట. రేపు వెతుకుతామన్నారు. మనం ఇంకా అంతకు మించి ఇంకేం మాట్లాడగలం చెప్పు? అసలు ఎవర్రా వాళ్ళు? చంద్రికని ఎందుకు ఎత్తుకుని వెళ్లారు? ఏమోనమ్మా, నేను అదే ఆలోచిస్తున్నాను. సరే, నేనొకసారి ఏసీపీ గారితో మాట్లాడతాను. నువ్వు కూడా లీగల్గా ఏదైనా ప్రయత్నం చేయొచ్చేమో ట్రై చేసి చూడు. అలాగేనమ్మా. అవును, నీ ఫ్రెండ్ ఏడి? నీతో పాటే వచ్చాడు కదా? తను ఊరికి వెళ్ళిపోయాడమ్మా. వాడి సమస్యలు వాడుకున్నాయి, అందుకే వాడిని వెళ్ళమని చెప్పాను. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు. నాన్న ఫోన్ చేస్తున్నాడు. నాన్న? ఎరా, యాడున్నావు? ఇదిగో వచ్చేస్తున్నా నాన్న. మీ కోడల్ని మనవరాల్ని తీసుకుని బయలుదేరుతున్నాను. రేయ్ రేయ్, నా దగ్గర అబద్ధాలు చెప్తే ఎట్టుంటుందో నీకు బాగా తెలుసు. అంతా తెలుసు కూడా
మళ్ళా అబద్ధాలు ఆడుతుండావా? అయ్యో లేదు నాన్న, నేను వచ్చేస్తున్నాను. ఎట్టా వస్తున్నావు? ఎవరితో వస్తుండావు? కారులో నాన్న, కోడల్ని పాపని వెంట తీసుకుని వస్తున్నాను. కోడలు మనవరాలు ఈడుంటే వాళ్ళని నువ్వెట్టా తీసుకొస్తుండావురా? ఏంటి నాన్న ఏమంటున్నారు? అవునరా, వాళ్ళని నేనే తీసుకొచ్చుండా. ఏమంటున్నావు నాన్న? మనవరాల్ని చూసుకొని మీ అమ్మ మురిసిపోతుండది. ఇగో మీ అమ్మతో మాట్లాడు. లచ్చమ్మ, ఇగో నీ కొడుకు లైన్లో ఉండాడు, మాట్లాడు. కౌశిక్, అమ్మా, నాన్నేదో చెప్తున్నాడు. మనోరాలు చాలా చక్కగా ఉండదురా. ఈ బిడ్డని చూస్తా ఉంటే చిన్నప్పుడు నిన్ను చూసినట్టే ఉండదు. అమ్మా, నిజంగా నువ్వు పాపని చూసావా? చూసినావా ఏంద్రా? ఇదిగో ఈయన్నే నా చేతుల్లోనే ఉంది. ఇంతకీ నువ్వేడనుండవు? వెంటనే ఇంటికి వచ్చేయ్యా. అలాగే అమ్మా. అదిగో చూసావా తాత? మన ఇద్దరం ఆడుకుందామా? పప్పేసి నెయ్యేసి. విన్నావుగా మీ అమ్మ ఏం చెప్పినాదో? వెంటనే ఇంటికి రా. నీ పెండ్లాం బిడ్డ నీకోసం ఎదురు చూస్తుండారు. మై గాడ్, నా భార్య బిడ్డలు అక్కడ ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఛా! నా భార్యని బిడ్డని ఏం చేశావు? ఎక్కడ దాచిపెట్టావు? నీకు చేతనైతే నువ్వు మగాడివైతే నాతో ఫైట్ చెయ్యి, అంతేగాని నా భార్య బిడ్డల్ని ఎత్తుకుపోతావా? చేత కాని యదవా. మర్యాదగా వాళ్ళు ఎక్కడున్నారో చెప్తావా లేదా షూట్ చేయనా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.